అర్జునునకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములన్నీ వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు అర్జునునకు సారథి అయి నిలిచెను. కురుక్షేత్రం మహాపుణ్యక్షేత్రం. ఇది పంజాబు రాష్ట్రమున అంబాలా అనే పట్టణమునకు దక్షిణ దిశగా, దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరానికి ఉత్తర దిశగానున్నది. పూర్వం బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అగ్నిదేవుడు మొదలగువారు ఇచ్చట తపస్సు చేసిరి. కౌరవ పాండవులకు మూలపురుషుడైన కురుమహారాజు ఈ స్థలమున పెక్కు ధర్మకార్యములు ఆచరించియుండెను. ఒకానొక సమయమున కురుమహారాజు నాగలిపట్టి దున్నుట చేత ఈ ప్రదేశమునకు కురుక్షేత్రము అని పేరు వచ్చెను. అంతేకాక ఇచ్చట ఎవరు తపస్సు చేయుదురో లేక మృతునందెదరో వారు ఉత్తమ లోకాలకు పోవుదురని దేవేంద్రుడు కురుమహారాజుకు వరమునిచ్చెను. ధృతరాష్ట్రుడు తన మంత్రి అయిన సంజయుని ఈ విధముగా కోరెను. సంజయ, యుద్ధరంగమునకు పోయిన నా కుమారులైన దుర్యోధనాదులు, నా తమ్ముని కుమారులైన పాండవులు ఏమి చేయుచుంటురని ప్రశ్నించెను. అప్పుడు సంజయుడిట్లు పలికెను. మహారాజా, యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు రథమును నిలిపెను. ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ, దుఃఖింపతగిన వారిని గూర్చి దుఃఖించుట అనుచితం. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన ఈ శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. జీవులకు దేహమునందు బాల్యం, యవ్వనం, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి మరలా క్రొత్త శరీరమును ధరించుచున్నది. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలవు, నీరు తడుపజాలవు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మ ఎన్నటికి నీ నాశనము లేనిది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్చి నీవు శోకింపతగదు. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతు. కావున అర్జున, నీవు యుద్ధమును చేయ కృతనిశ్చయుడు వైలెమ్ము. కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడును, అనురాగం, భయం, క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వానియందు అనురాగము అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానం, బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున పడక సుఖైక స్వరూపమైన అర్జున, ఈ లోకంలో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతన్, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతన్ ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూరును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలననే సమకూరును. పార్థ, నాచే నడుపబడి ఈ లోకమనే చక్రమును బట్టి ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడు అగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలయను. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో దానినే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో
లోకమంతయు దానినే అనుసరించును. అర్జున, నీవు వనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్ధమును చేయుము. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిననూ మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. పొగచేత అగ్ని, మురికి చేత అద్దం, మావి చేత తల్లి గర్భములోనున్న శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. అర్జున, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధినందును ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. అనురాగము, భయం, క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. ఎవరెవరు ఏ ఏ విధములుగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కాని ఏ ఒక్కరి యందును అనురాగము గాని ద్వేషము గాని లేదు. కర్మాచరణములు కామసంకల్పములు కావు. ఎవని కర్మలు జ్ఞానమనే నిప్పుచే కాల్చబడినవో అట్టివానిని పండితుడని విద్వాంసులు పలుకుదురు. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము. బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలేను. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. బ్రహ్మ విద్య అయిన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విషాద, సాంఖ్య, కర్మ జ్ఞానయోగములు సమాప్తం. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములే. అందు కర్మ పరిత్యాగము కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించునో అతడు తామరాకును నీటి బిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును. విద్యా వినయ సంపన్నుడుగు బ్రాహ్మణుని యందును సునకమాంసం వండుకొని తినివాని యందును పండితులు సమదృష్టి కలిగియుందురు. దేహత్యాగములకు ముందు ఎవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో అట్టివాడు యోగి అనబడును. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమనర్చుకొని మోక్షాసక్తుడై ఉండును అట్టివాడే ముక్తుడు అనబడును. సకల యజ్ఞ తపఃఫలములను పొందువానిగను సకల ప్రపంచ నియామునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. అర్జున, సన్యాసమని దేనినందురో దానినే కర్మయోగమనియూ అందురు. అట్టి ఎడ సంకల్పత్యాగమనర్పని వాడు యోగి కాజాల. యుక్తాహార విహారాదులు కర్మాచరణము గల వారికి ఆత్మ సంయమ యోగము లభ్యం. గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనోనిగ్రహము గలి ఆత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములను తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి,
అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపు. అర్జున, నాకన్నా గొప్పవాడు కాని గొప్ప వస్తువు కాని మరేదియూ ప్రపంచమున లేదు. సూత్రమున మనులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందే నిక్షిప్తమయ్యున్నది. భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, ఎల్లభూతములయందు ఆయువు, తపస్సులయందు తపస్సు నేనుగా ఎరుంగుము. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధముగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యం. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు అను 4 విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించియున్నారు. ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించుచు శరీరమును వదులుచున్నాడో వాడు నన్నే చెందుచున్నాడు.